భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు కాసింపల్లిలో జరిగే సంతలను పట్టణంలోని గంప చిట్టీలను బహిరంగ వేలం వేయాలని టీఎస్ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రాజయ్య మాదిగ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారులు ఒక గుత్తేదారు ఏకమై ఈ 3 అంగళ్లని గంప చీటీని వేలం వేయకుండా తక్కువ ధరకు నడిపించడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది దుర్మార్గమైన చర్య అని ఆయన దుయ్యబట్టారు. గుత్తేదారులు ఏకమై తక్కువ ధరకు చేజిక్కించుకుంటే మున్సిపాలిటీ ఆదాయానికి భారీ స్థాయిలో గండిపడుతుందన్నారు. అధికారులు గుత్తేదారులు ఏకమై తక్కువ ధరకు చేజిక్కించుకుంటే మున్సిపాలిటీ ఆదాయానికి భారీ స్థాయిలో గండిపడుతుందంటున్నారు. వంగపల్లి నగరి నాయకత్వం వర్ధిల్లాలి, వంగపల్లి నగరి నాయకత్వం వర్ధిల్లాలి. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎంఆర్పీఎస్ టీఎస్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. దీని ముఖ్య ఉద్దేశం మరి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి భూపాలపల్లి మరియు జంగేడు కాసింపల్లిలో ఉన్నటువంటి అంగడి సంతాలు ఏదైతే ఉన్నాయో వాటిని బహిరంగ గంప వేలం వేసి మరి మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది కనుక దాన్ని గంపగుత్తగా వేలం చేసి బహిరంగ వేలం వేసి మరి ఆ ఆదాయాన్ని మున్సిపాలిటీకి సమకూరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పని మరి మున్సిపాలిటీ అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు మరి దాన్ని కావాలని కాలయాపన చేస్తూ అడ్డుకుంటున్నారు. మరి వాళ్ళ పరిధిలో అది ఆగిపోతున్నది కాబట్టి మరి దాన్ని తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారు మరి జిల్లా కలెక్టర్ గారు దీని మీద చొరవ చూపి 3 సంతలు ఏదైతే అంగడి సంతలు ఏవైతే ఉన్నాయో వాటిని బహిరంగంగా వేలం వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పనేసి ఈరోజు ఎంఆర్పీఎస్ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి సంవత్సరాలు గడిచినా సంతలు నడుస్తూనే ఉన్నాయి. మరి కొంతమంది రాజకీయ నాయకుల సొంత స్వలాభాల కోసం వాళ్ళు దాన్ని దాటవేస్తూ అట్లనే ఉండిపోతున్నది. కాబట్టి మరి ఆ మున్సిపాలిటీ అధికారులను అదేవిధంగా రాజకీయ నాయకులకు వాళ్ళ లబ్ధి కోసం వీళ్ళు చేస్తున్నటువంటి దాన్ని ఎమ్మెల్యే గారు వెంటనే దీనిపైన చర్య తీసుకొని మరి వేలం వేయించాలని చెప్పనేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని జిల్లా కలెక్టర్ గారిని ఎంఆర్పీఎస్ ద్వారా కోరడం జరుగుతూ ఉన్నది.